సినిమాల్లో ఎంత పాపులారిటీ వస్తుందో తెలియదు కానీ టీవీ సీరియళ్లతో మాత్రం ఎంతో పాపులర్ అయిన వాళ్ళున్నారు. ఇంటింటి ఆడపిల్లలుగా ముద్ర వేయించుకున్న వాళ్ళున్నారు. ఓ సీరియళ్లే కదా, ఏముంది, కన్నీటి ప్రవాహాలు, వీటి వల్ల కూడా లైమ్లైట్లోకి వస్తారా అనుకోవడానికే లేదు. ఏమో, సీరియల్ నటి సినిమా స్టార్ అనసూయ అవ్వచ్చు అని నిరూపించిన వాళ్ళెందరో. వాళ్లలో మీనాకుమారి ఒకరు. మీనాకుమారి అప్పట్లో చీలాసౌ స్రవంతిగా 6 ఏళ్లపాటు బుల్లితెర లోకాన్ని ఏలారు. ఇది అప్పట్లో జెమినీ టీవీ సీరియళ్ల రారాణిగా గెలుపొందింది. ఇందులో నటించిన మీనాకుమారి మీద తెలుగు మహిళా ప్రేక్షక లోకం ఎంతేసి జాలి, దయ కుమరించేశారో లెక్కే లేదు. ఎందుకంటే ఈ సీరియల్లో స్రవంతిగా మీనా నిత్యం అష్టకష్టాలను అనుభవించేది. భర్త పెట్టే టార్చర్కు బలైపోయే భార్యగా కన్నీటి వర్షం కురిపించేది. ఈ వర్షంలో తడిసి ముద్దైన నాటి తెలుగు మహిళా ప్రేక్షకులు లేరంటే అతిశయోక్తి కాదు. అంతగా మీనాకుమారి వాళ్ల గుండెల్లో తిష్టవేశారు. చీలాసౌతో పాటు మరిన్ని సీరియళ్లలో యాక్ట్ చేయడమే కాదు, సినిమాలకు ప్రమోట్ అయింది మీనా. అక్కడ వచ్చిన పాత్రలను కూడా ఒడిసి పట్టుకుని తనదైన టాలెంట్ చూపింది. దీంతో ఇటు సీరియల్ అటు సినిమాలతో రాణించడం మొదలుపెట్టింది. పవర్, మిర్చి, పండుగ చేసుకో, స్టాలిన్, వెంకటాద్రి ఎక్స్ప్రెస్, జయమ్ము నిశ్చయమురా, జనతా గ్యారేజ్ వంటి సినిమాలు యాక్ట్ చేసి సినిమా ప్రేక్షకుల మనసుల్ని కూడా దోచేసుకుంది. మరీ ముఖ్యంగా జనతా గ్యారేజ్లో రాజీవ్ కనకాల భార్యగా మీనా చేసిన నటనకు మంచి గుర్తింపే లభించింది. మీనాది గుంటూరు జిల్లా. తల్లి హౌస్ వైఫ్ కాగా తండ్రి గవర్నమెంట్ ఆఫీసర్. మీనాకుమారి సీరియల్లో బిజీగా ఉండగానే పెళ్లి చేసుకుంది. ఈమెకు 2 పిల్లలు. మీనా భర్త వాసు కూడా టీవీ ఆర్టిస్టే. ఇతడు తమిళ్, తెలుగు సీరియళ్లలో నటించాడు. ఇలా భార్యాభర్తలు తెలుగు, తమిళ, టీవీ సినీ రంగాలను ఏలేస్తున్నారు. 2 చేతులా సంపాదించేస్తున్నారు. అప్పట్లో మీనాకుమారి నటించిన చీలాసౌ టైటిల్ నుంచి సెన్సేషనే. అప్పటి వరకు సీరియళ్లంటే పాత హిట్ సినిమా పేర్లనే ఎక్కువగా పెట్టేవాళ్ళు. ఈ బేసిక్ రూల్ బ్రేక్ చేస్తూ పెట్టిన ఈ సీరియల్ టైటిల్ అప్పట్లో ఒక ట్రెండ్ సెట్టర్. ఆ తరువాత ఇందులో నటించిన మీనాకుమారి నటన కూడా బాగానే హైలైట్ అయింది. అలా మీనాకుమారి నటన సీరియళ్ల నుంచి సినీ తీరాలకు చేరి అక్కడ ప్రశంసలు అందుకుంది. సినిమాలు, సీరియళ్లను ఈక్వల్గా బ్యాలెన్స్ చేయడమే కాదు, ఫ్యామిలీ లైఫ్ను కూడా చక్కగా లీడ్ చేస్తోంది మీనా. ఇదే రంగానికి చెందిన వ్యక్తి వాసును పెళ్లాడ్డం ఆమెకు బాగానే కలిసొచ్చింది. కొందరు ఝాన్సీ లాంటి వాళ్లు బయట రంగాల వాళ్లను ప్రేమించి పెళ్లాడే క్రమంలో ఎన్నేసి బాధలు పడ్డారో ఇటీవల మనందరికీ తెలిసిందే. అలాంటి పరిస్థితి కొని తెచ్చుకోకుండా చక్కటి ఆలోచన చేసి తన నట వైవాహిక జీవితాన్ని బాగానే నెట్టుకొస్తోంది మీనా. ఇప్పటి వరకు మరెక్కడా వివాదాలన్నవే లేకుండా రావడం మీనా ఇతర నటీమణులకో ఆదర్శమనే చెప్పాలి.